ఆ చింతపిక్కలన్నీ తీసేసి 1 డే అంతా నీళ్ళలో నానబెట్టేసేయాలి. నానబెట్టేసిన తర్వాత మట్టిలో ఈ చింతపిక్కలు వేసేసి మట్టి దానిపైన వేసేస్తే కొంచెం వాటర్ చల్లేస్తే ఒక 2-3 డేస్కి మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత ఒక 1 వీక్కి అలాగా 4-5 లీవ్స్ అలా వస్తాయన్నమాట. అంటే దీన్ని మనము చింతపిక్కలు మైక్రోగ్రీన్స్ అనొచ్చు, లేదా చింత చిగురు కూడా అనొచ్చు. ఎందుకంటే మేము చింత చిగురు లాగే వాడుతున్నాము. అవి సేమ్ చింత చిగురు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ టేస్ట్ కూడా ఏమీ తేడా ఉండదు. ఉట్టి ఏంటంటే మనకు అప్పుడప్పుడు పువ్వులు వస్తుంటాయి చింత చిగురులో, అయితే దీంట్లో పువ్వులు మాత్రం ఉండవు. ఇప్పుడు వరకు చూడలేదు. సో మనము రెగ్యులర్గా ఇలాగే పెంచుకొని, నేను లాస్ట్ ఇయర్ పెంచిన చింత చెట్టు ఇంకా ఉంది అలాగే. అది గట్టిగా దాని కాడ పెరుగుతూ ఉంటుంది, కానీ ఆకులు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ చింత చిగురు మనము మామూలుగా ఎలాగా మైక్రోగ్రీన్స్ ఎలా తీస్తామో అలాగే తీసుకోవచ్చు.